me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I'm కూడా రాశారు. ఇప్పుడు ఒక 5 మంది క్వాలిఫై ఎగ్జామ్ లో స్నేహ ఈ రోజు నేను మీ అందరికీ కూడా ఒక మంచి వీడియో చూపించబోతున్నాను. అదేంటి అంటే మా ట్రాన్స్జెండర్స్ అందరం కూడా గర్వపడే వీడియో ఈ రోజు మీ అందరికీ నేను చూపించబోతున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలలో మా ట్రాన్స్జెండర్స్ కూడా రాయడం జరిగింది. దాంట్లో కొంతమంది పాస్ అవడం జరిగింది. ఇది మేమందరం కూడా గర్వపడే విషయం. కాకపోతే దీంట్లో ఒక ప్రశ్నగా మాకు ఎదురైంది ఏంటి అంటే, రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఈవెంట్స్ అనేది ఏర్పాటు చేస్తుంది. ఆ ఈవెంట్స్ అనేది ఏర్పాటు చేయడం వలన మా ట్రాన్స్జెండర్స్ దేంట్లో పోటీ చేయాలి, ఆ ఈవెంట్స్లో మా వాళ్ళు దేంట్లో పోటీ చేయాలంటే అటు ఆడవాళ్ళతో పోటీ చేయాలా, ఇటు మగవాళ్ళతో పోటీ చేయాలా అనేది మాకు ప్రశ్నగా మారింది. దీనికోసం మేమందరం కూడా వాళ్ళతో మేము పోటీ చేయలేం కాబట్టి మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మా లైలా మేడం గారి సహకారంతో ఎవరైతే పాస్ అయ్యారో ఆ పాస్ అయిన వాళ్ళందరూ కూడా రీసెంట్గా డిఎస్జీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా కోసం సపరేట్గా ఈవెంట్స్ కల్పించని చెప్పేసి మేము మా ట్రాన్స్జెండర్స్ అందరం కోరుకుంటున్నాము. అదేవిధంగా నా యూట్యూబ్ వ్యూస్ అంతా చూసే వాళ్ళందరూ కూడా మాకు అందరికీ సపోర్ట్ చేయని చెప్పేసి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్కి సపరేట్ కోటా అనేది కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకి కూడా సపరేట్గా ఈవెంట్స్ అనేది కల్పించి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించని చెప్పేసి అని కోరుకుంటున్నాను. దాంట్లో పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ రోజు నాకు కొన్ని వీడియోస్ చేయడం జరిగింది నాతో పాటు. ట్రాన్స్జెండర్ని గతంలో జరిగినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్లో నేను క్వాలిఫై అయ్యాను. రేపు జరిగేటటువంటి ఈవెంట్స్లో మాకు ఒక ట్రాన్స్ ఒక రిజర్వేషన్ లేదు కాబట్టి మేము ఒక లేడీస్ తోటి ఒక జెంట్స్ తోటి పోటీ పడలేము కనుక మా ట్రాన్స్కి ఒక సపరేట్ రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం మనకి కేటాయిస్తే మా ట్రాన్స్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా భిక్షాటనే కాకుండా ప్రతి ఒక్కరు జాబ్ చేసి గౌరవప్రదంగా బ్రతకాలనుకుంటున్నారు. కాబట్టి దయచేసి నేను తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి చేతులు జోడించి చెప్పని అడుగుతున్నాను, మాకు సపరేట్ ఒక రిజర్వేషన్ ఇవ్వండి సార్. మేము ప్రతి ఒక్కరం కూడా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటున్నాము, మంచి గౌరవప్రదంగా బ్రతకాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారికి నమస్తే. నా పేరు లవ్లీ. నేను మంచిర్యాలలో ఉంటాను. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. ఇటీవల నిర్వహించిన TSLPRB ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫిలిం రిటర్న్ టెస్ట్లో నేను కానిస్టేబుల్గా క్వాలిఫై అయ్యాను. ఫర్దర్గా ఈవెంట్స్లో మేల్తోనో అండ్ ఫీమేల్తో ఎలా పోటీ పడాలో అర్థం కాక తెలియని అయోమయ స్థితిలో ఉన్నాము. అప్లికేషన్ ఫామ్లో మాకు ఎలాంటి జెండర్ కాలం లేదు. అందువల్ల మేము ఏ జెండర్తో పోటీ పడాలో అర్థం కాక తెలియని అయోమయ స్థితిలో ఉన్నాము. దయచేసి మీరు మాకంటూ ఒక స్పెషల్ కేటగిరీ స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వాలని, మాకు ఎలాంటి ఉపాధి లేని వాళ్ళకి మేము భిక్షాటన నుంచి దూరంగా బ్రతకాలని, భిక్షాటన అవసరం లేకుండా మేము చదువుకున్న ట్రాన్స్జెండర్స్ ఎంతో మందికి ఉపాధి కల్పించాలని, మా గురించి మీరు ఎంతో కొంత ఆలోచించి మాకు న్యాయం చేయాలని కేసీఆర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు తనుశ్రీ. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. మాది సూర్యాపేట. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్లో జెండర్ ఆప్షన్ లేకుండా యాజ్ ఏ మేల్గా అప్లై చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయ్యాము. కానీ ఈవెంట్స్లో ఇటు అమ్మాయిలతోనూ ఇటు అబ్బాయిలతోనూ పోటీ చేయలేము. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ సార్ అండ్ కేటీఆర్ సార్ దీన్ని గుర్తించి
మాలాంటి చదువుకున్న ట్రాన్స్జెండర్స్కి మీరు ప్రత్యేక రిజర్వేషన్ని అండ్ సెలక్షన్ క్రైటీరియాని కల్పించి మాకు సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు శ్రావ్యశ్రీ. నేను ఒక ట్రాన్స్ గర్ల్ని. నేను కరీంనగర్లో ఉంటాను. సో ఇటీవల నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్లో యాజ్ ఏ మేల్గా, అంటే జెండర్ లేకపోయినా కానీ నేను యాజ్ ఏ మేల్గా ఎగ్జామ్ రాయడం జరిగినది. అందులో నేను క్వాలిఫికేషన్ కూడా అయ్యాను. సో ఇప్పుడు ఈవెంట్స్ ఏంటంటే అటు అమ్మాయిలతో ఇటు అమ్మాయిలతో మేము పోటీ పడలేకపోతున్నాం. సో మా ట్రాన్స్జెండర్స్కు ఒక ప్రత్యేకమైన ఈవెంట్స్ నిర్వహించాలని, మాలాగే చదువుకున్న వాళ్లకు ఒక మంచి రిజర్వేషన్ ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు భిక్షాటన కాకుండా చదువుకున్న వాళ్లకు మంచి జీవనోపాధి, గౌరవపరమైన జీవనం కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి తెలంగాణ ప్రభుత్వం దీన్ని గుర్తించి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాకంటూ ఒక రిజర్వేషన్ ఏర్పరిచి మాలాంటి చదువుకున్న ట్రాన్స్జెండర్లకు ఎంతో మంచి గౌరవపరమైన జీవనం, గౌరవపరమైన ఉద్యోగాలు ఇస్తారని కోరుకుంటున్నాం. తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ సమితి రాష్ట్ర అధ్యక్షురాలని. మేము ఇక్కడ డీజీపీ సార్ని కలవడానికి వచ్చిన ఉద్దేశం ఏంటిదంటే, మేము ఇంతకు ముందు ఒకసారి సార్ని కలవడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేసినటువంటి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ లోపల మాకు అసలు ట్రాన్స్జెండర్ అనే కాలమే ఇవ్వలేదు. దానికోసం కూడా ఫైట్ చేశాము. ఆ తర్వాత మా పిల్లలు ఎగ్జామ్ కూడా రాశారు. ఇప్పుడు ఒక 5 మంది ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు. ఈవెంట్కి అప్లై కూడా చేశారు. కానీ ఈవెంట్లో వచ్చేస్తే మాకు ఎన్నిక ప్రమాణాలు సపరేట్గా లేవు. ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఎన్నిక ప్రమాణాలు సపరేట్గా లేవు. మేము మగవాళ్ళతో పోటీ పడలేము, అదేవిధంగా ఆడవాళ్ళతో పోటీ పడలేము. కాబట్టి మాకు సపరేట్ ఒక క్రైటీరియా అనేది ఉండాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు డీజీపీ సార్కి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇది ఈ మెమోరాండం ద్వారా మాకు అనుకూల ఫలితాలు వస్తే పర్వాలేదు, లేకపోతే దీన్ని హైకోర్టులో రిట్ చేసి మేము న్యాయం పొందాలని చూస్తున్నాము. నమస్తే కేటీఆర్ గారు. మేము ట్రాన్స్ ఉమెన్స్, ట్రాన్స్ మహిళమండి. మేము మొన్న జరిగిన తెలంగాణ గవర్నమెంట్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అప్లికేషన్ చేయడం జరిగింది. అందులో మాకు ప్రత్యేకంగా కాలం లేకపోయినా కానీ మేము మెయిల్గా అప్లికేషన్ చేసి అందులో క్వాలిఫై అవ్వడం జరిగింది. సో మాకు ఇప్పుడు ఏంటంటే ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్స్లో మేము అమ్మాయిలతోని కానీ పోటీ పడలేకున్నాం. సో మాకంటూ ప్రత్యేకంగా ఈవెంట్స్ పెట్టి మమ్మల్ని కొంచెం చూసి మా వాళ్ళ మీద దయ చూసి మమ్మల్ని మీరే ఆదుకోవాలని కోరుకుంటున్నాం. చూశారు కదా, ఎస్ఐ కానిస్టేబుల్లో పరీక్షల్లో పాస్ అయిన మా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా వారి మాటల్లో మీరందరూ కూడా విన్నారు కదా. దయచేసి మనమందరం కూడా ఈ యొక్క ఈవెంట్ అనేది మా సపరేట్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం అందరం కూడా తెలంగాణ ప్రభుత్వానికి చేరే వరకు మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. మన యూట్యూబ్ వ్యూస్, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ అందరం కూడా మనం అందరం కలిసి మన ట్రాన్స్జెండర్స్ అందరం కూడా ఒక హోదా, ఒక రెస్పెక్ట్తో బతికే విధంగా చూసే విధంగా మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. మనం అందరం కూడా ఈ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షల్లో పాస్ అయ్యారో వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేద్దాము. వారి వెనుక ఉండి మనం అందరం కూడా వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. నేను మీ స్నేహ. నా ఛానల్లో మరిన్ని వీడియో చూడాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.